So let us discuss part 2, guys. Part 2 of top 100 error detection questions that were asked in previous year SSC examinations, useful for all competitive examinations, right? So part 2, క్వశ్చన్ నెంబర్ 11 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 వరకు కవర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఈ 10 క్వశ్చన్స్ని మీరు థరోగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండ్ సొల్యూషన్ పార్ట్స్ని చెక్ చేసుకోండి, రైట్? డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద వీడియో అంటిల్ ది ఎండ్. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. Question number 11, in fact the first question of this video. She had resigned from the post before he apologized. ఓకే, ఈ స్టేట్మెంట్లో ఒక స్ట్రక్చర్ రిలేటెడ్ ఎర్రర్ ఉందండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ మీకు తెలుసా? దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ఐసీఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ 2022 24th May ఈవినింగ్ షిఫ్ట్. ఓకే, సో దీన్ని ఎలా ఆన్సర్ చేస్తాం చూడండి, చాలా సింపుల్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ తెలిస్తే కనుక మీకు వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? దట్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై had, next V3 and object. This is the structure of past perfect tense, right? Past perfect tense structure లో చూసుకుంటే ఫస్ట్ మనకి హ్యాడ్ యూసేజ్ వస్తే హ్యాడ్ తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ కనిపించేది V3 స్ట్రక్చర్ అనమాట. హ్యాడ్ ప్లస్ V3, రైట్? సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీ నీడ్ రైట్ రిజైన్ ఇన్ ద థర్డ్ ఫార్మ్. రిజైన్ ఇస్ ది ఫస్ట్ ఫార్మ్, బేస్ ఫార్మ్. అండ్ బేస్ ఫామ్ లో మనకి V1 వద్దు, రిజైన్ వద్దు, మనకి V2 ఫామ్ ఆర్ V3 ఫామ్ కావాలి యాక్చువల్గా. సో V2 V3 లుక్ అలైక్, రైట్? సో రిజైన్ కి V2 అండ్ V3 సేమ్ అవుతాయి అనమాట. అదేంటంటే రిజైన్డ్, ఈడీ యాడ్ చేస్తాం. దట్స్ ఇట్. సో మనకి ప్రాబ్లం ఒక దగ్గర కనిపిస్తుంది. అదేంటి అంటే వీ డోంట్ సే షీ హ్యాడ్ రిజైన్, వి సే షీ హ్యాడ్ రిజైన్డ్. దిస్ ఇస్ ది యూసేజ్. సో ఈడీ షుడ్ బి యాడెడ్ ఓవర్ హియర్. చాలా సింపుల్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్ అయిపోయింది అనమాట. యూ కెన్ ఆన్సర్ దిస్, రైట్? ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది మరి? ఇక్కడ ఈడీ యాడ్ చేయాలి. సో విచ్ పార్ట్ కంటెన్సరా? ఆప్షన్ ఏని మీరు మార్క్ చేస్తే చాలు, ఇమీడియట్గా క్లిక్ చేస్తే చాలు, మార్క్స్ పడిపోతాయి. ఇంత సింపుల్ అనమాట. ఓకేనా? స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్. ఎనీవే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ యొక్క రూల్ అయితే ఇక్కడ సాటిస్ఫై అయిపోతుంది. అదేంటి నేను తర్వాత చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేద్దాం. ఆఫ్టర్ అ లాంగ్ అండ్ ఫన్ ఫిల్డ్ డే ద చిల్డ్రన్ స్లెప్ట్ దెమ్సెల్వ్స్ పీస్ఫుల్లీ. అనదర్ క్వశ్చన్ దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ SSC CHSL 2022 పేపర్. ఓకే, హౌ డు వి ఆన్సర్ దిస్ క్వశ్చన్? కామెంట్ సెక్షన్, కమాన్, ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పండి. దీని ఆన్సర్ ఏంటి? ఏనా, బీనా, సీనా, డీనా? కూల్ ఆన్సర్ చేయండి, కమాన్. After a long and fun-filled day, the children slept themselves. Would you say the children slept themselves? This is an easy question. The children, we say, slept peacefully. This expression or this verb in particular doesn't require the usage of any reflexive form of pronoun after it. ఈ స్లెప్ట్ అనే వర్డ్ తర్వాత మనకి బేసికల్గా స్లెప్ట్ అనే వర్డ్ కనిపిస్తుంది కదా, స్లెప్ట్, అవునా? దీని తర్వాత మనకి ఎలాంటి సెల్ఫ్ ఆర్ జెల్ఫ్ ఫార్మ్స్ అవసరం లేదండి. యాక్చువల్గా వీ నెవర్ యూస్ సెల్ఫ్ ఆర్ జెల్ఫ్స్, రిఫ్లెక్సివ్ ఫార్మ్స్, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వర్డ్ స్లెప్ట్ తర్వాత మనం ఎలాంటి రిఫ్లెక్సివ్ ఫార్మ్స్ వాడము. దిస్ ఈస్ ఇన్అప్రోప్రియేట్, నాట్ రిక్వైర్డ్. ఇది లేకుండా డైరెక్ట్ చెప్పొచ్చు. వి సే ద చిల్డ్రన్ స్లెప్ట్ peacefully. The children slept peacefully. That's it. We don't require the usage of themselves over here. This part contains error. Themselves should be removed. ఏ పార్ట్ ఇది ఎక్కడ ఉందో చెక్ చేసేసుకోండి. ఇక్కడ ఉంది. సో విచ్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్? బి నేమ్ తో కనిపిస్తుంది కాబట్టి బీనే మీరు క్లిక్ చేయండి, అంతే. ఓకేనా? ఇది మీరు చేయాలి. ఎగ్జామినేషన్లో ఇలా మార్క్స్ వస్తాయి. CHSL ఇది ఈజీ క్వశ్చన్ అయిపోయింది, అవునా? ఈ క్వశ్చన్ ప్రొనౌన్స్ కి రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. The river flowed besides the hillock in our village. Can you tackle this question? Please try to answer this. బేసిక్ రూల్స్ కనుక మీరు కవర్ చేస్తే, ఒకసారి బేసిక్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పైన గ్రిప్ తెచ్చుకుంటే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ఇదంతా మ్యాటర్ కాదు. ఇంగ్లీష్లో ఏ టాపిక్లో ఏ ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి వాటిని మీరు కవర్ చేశారా లేదా అంతవరకు చూసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అనమాట. ద రివర్ ఫ్లోడ్ బిసైడ్స్ ద హిలాక్ ఇన్ ఆర్ విలేజ్. If you are preparing for competitive examination, you should study confusing words, guys. There is a confusing word pair called beside and besides, and you need to know the difference between these two. ఎప్పుడు మనం beside యూజ్ చేయాలి, ఎప్పుడు మనం besides యూజ్ చేయాలి. బిసైడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, బిసైడ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? చాలా సింపుల్. బిసైడ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనం పక్కన అనే సెన్స్లో యూజ్ చేస్తున్నాం. రామ్ సాట్ బిసైడ్ శామ్. రామ్ శామ్ పక్కన కూర్చున్నాడు, పక్కన అని చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ బై ద సైడ్ ఆఫ్. We call it by the side of. I hope this is visible. I hope I'm not blocking your view. Okay, so by the side of. ఓకే, సో దిస్ ఇస్ ద యూసేజ్. ఇప్పుడు వినండి, బిసైడ్స్లో మనం ఎప్పుడైనా ఎస్ పెట్టామనుకోండి, అక్కడ సింపుల్గా ఒకటే ఒక మీనింగ్ వస్తుంది. అదేంటి అంటే అదర్ దాన్. ఇది మాత్రమే కాదు, అది కూడా, ఏమైనా చెప్పాలంటే ఇంతే కాదు, అంతే కాదు చెప్పాలంటే అదర్ దాన్ సెన్స్లో బిసైడ్స్ యూస్ చేస్తాం. అది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు చూద్దాం. రివర్ ఫ్లోడ్ బిసైడ్స్ ద హిల్ లాక్ ఇన్ అవర్ విలేజ్. 2022 CHSL క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్. ఇక్కడ బిసైడ్స్ లోంచి ఎస్ రిమూవల్ జరగాలి. వై? వీ నీడ్ టు రైట్
బిసైడ్, పక్కన అనే సెన్స్ ఇక్కడ ఉంది. ఎందుకు వస్తుంది చూడండి. హిల్లాక్ అనేది ఒక హిల్ అనమాట. దిస్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ హిల్లాక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హిల్లాక్ ఈజ్ అ స్మాల్ హిల్. స్మాల్ హిల్స్, గుట్టలు ఏవైతే ఉంటాయో బేసికల్గా తెలుగులో గుట్టలు అంటాం కదా, ఆ గుట్టల్ని ఇంగ్లీష్లో హిల్లాక్స్ అంటారు అనమాట. హిల్లాక్ పక్కనే మా ఊర్లో రివర్ ఫ్లో అయ్యింది అని చెప్తున్నాం అనమాట. రివర్ ఫ్లో అయ్యింది, అవుతుంది. ఒక రివర్ ఉంటుంది హిల్లాక్కి పక్కనే, బై ది సైడ్ ఆఫ్, పక్కనే చెప్పాలంటే డూ యూ సే ద రివర్ ఫ్లోస్ బిసైడ్ హిల్లాక్ ఆర్ బిసైడ్స్ హిల్లాక్? బిసైడ్. సో ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయని చెప్పాలంటే పక్కన అనే సెన్స్ కోసం మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? వి యూస్ ద టర్మ్ కాల్డ్ బిసైడ్ వితౌట్ ఎస్ఆర్ నో, దాట్స్ ఇట్. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. ద రివర్ ఫ్లోడ్ బిసైడ్ ద హిల్లాక్ ఇన్ ఆర్ ఏరియా. పొజిషనింగ్, ప్లేసింగ్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఎస్ వద్దు. ఎక్కడ మిస్టేక్ ఉంది మరి? ఇక్కడ ఈ పార్ట్లో మిస్టేక్. సో ఆప్షన్ సిని క్లిక్ చేస్తే మార్క్స్ పడిపోతాయి. నైస్. ఒకసారి చూడండి ఒకసారి. సో ఇప్పుడు యూసేజ్లో సార్ బిసైడ్స్ని ఎలా యూస్ చేయాలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా అని స్టూడెంట్స్ అడుగుతారు నన్ను. ఓకే, సో ఇప్పుడు చూడండి, బిసైడ్స్కి కూడా ఒక ఎగ్జాంపుల్ రాసిస్తాను, అప్పుడు మీరు చదువుకోవచ్చు. ఓకే, నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. దీంట్లో బిసైడ్ ఆర్ బిసైడ్స్ వస్తే ఏమొస్తుందో చెప్పండి ఒకసారి. వి కాంట్ డూ మచ్ బిసైడ్ ఆర్ బిసైడ్స్ వెయిటింగ్. ఓకే, ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్లో ఏ యూసేజ్ రావడం కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 1 కరెక్టా, 2 కరెక్టా? నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి క్వశ్చన్ నెంబర్తో పాటు. బిసైడ్ వెయిటింగ్ ఆర్ బిసైడ్స్ వెయిటింగ్. వెయిట్ చేయడం తప్ప మన దగ్గర వేరే చేయడానికి పెద్దగా ఆప్షన్ లేదు. ఇది తప్ప, అది తప్ప, ఇది కాకుండా, అది కాకుండా అని చెప్పే యూసేజ్లో మనం ఏం యూస్ చేస్తాం? బిసైడ్ యూస్ చేస్తామా, బిసైడ్స్ యూస్ చేస్తామా? వి కాంట్ డూ మచ్ బిసైడ్స్ వెయిటింగ్. సో ఇక్కడ మనం బిసైడ్ యూస్ చేయము, ఇక్కడ మనం బిసైడ్స్ యూస్ చేస్తాం. ఎందుకంటే అదర్ దాన్ వెయిటింగ్. ఎప్పుడైనా బిసైడ్స్ మీరు మోస్ట్ పాసిబిలీ అదర్ దాన్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ద టర్మ్ బిసైడ్స్ ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ రీప్లేస్డ్ బై అదర్ దాన్. ఇట్స్ సిస్టర్ ఎక్స్ప్రెషన్. ఓకే, వి కాంట్ డూ మచ్ అదర్ దాన్ వెయిటింగ్. వెయిట్ చేయడం తప్ప మన దగ్గర వేరే ఆప్షన్ లేదు, ఛాన్స్ లేదు, అలా చెప్పాలి. సో అదర్ దాన్ అంటే మీనింగ్ ఏంటి అంటే బిసైడ్స్, అదనమాట. బిసైడ్స్ అన్న అదే మీనింగ్. సో ఇక్కడ మనకి ఆ సెన్స్ లేదు, ఇక్కడ పొజిషనే మ్యాటర్, పక్కన అని చెప్పారు. అందుకే మనం బిసైడ్ యూస్ చేస్తాం. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం కొంచెం స్లోగా వెళ్తుంటాను. మీరు కొంచెం ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే కనుక 1.5x 2x మెయింటైన్ చేసుకోండి స్పీడ్. ఓకే, సో ఇది యూసేజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేద్దామండి. హీ హ్యాస్ బీన్ ఎక్స్క్యూజ్డ్ బై ద టీచర్ బై ద టైమ్ ఆఫ్ ఫార్మల్ కంప్లైంట్ ఫర్ బుల్లింగ్ వాస్ మేడ్. నౌ దీని ఆన్సర్ ఏమవుతుంది నాకు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయగలరా? లెట్ us try to read this question once again. Seems very interesting, right? ఒకసారి చూద్దాం. He has been excused by the teacher. ఒకటి, a person is getting excused by the teacher. Getting excused is one action. This is an action. అవునా కదా? ఇది ఒక పని. టీచర్ ఒక స్టూడెంట్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. ఓకే, రైట్, ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ ఎక్స్క్యూజ్డ్ బై ద టీచర్ బై ద టైమ్ ఆఫ్ ఫార్మల్ కంప్లైంట్ ఫర్ బుల్లింగ్ వాజ్ మేడ్. ఒకరి పైన ఒక కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయ్యింది, దానికంటే ముందే టీచర్ ఆ విషయం తెలియక అతన్ని ఎక్స్క్యూజ్ చేసేసాడు. ఒక ఫ్రెండ్ని, స్టూడెంట్ని ఒక పర్సన్ హెరాస్ చేశాడు, బుల్లీ చేశాడు. ఆ పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చే లోపే టీచర్ అతన్ని ఎక్స్క్యూజ్ చేశాడు, తెలియక, ఆ విషయం తెలియక. ఇప్పుడు చెప్పండి, ఎక్స్క్యూజ్ చేయడం ఒక యాక్షన్, కంప్లైంట్ ఇవ్వడం ఒక యాక్షన్, రైట్? సో గివింగ్ కంప్లైంట్ ఆర్ కంప్లైంట్ బీయింగ్ మేడ్ ఈజ్ అనదర్ యాక్షన్, రైట్? కంప్లైంట్ బీయింగ్ మేడ్ అనేది యాక్షన్ ఇక్కడ, యాక్చువల్గా అది ఇంకొక యాక్షన్. సో ఇక్కడ 2 యాక్షన్స్ కనిపిస్తున్నాయి. నా మీకు ఒక మంచి లాజిక్ నేర్పిస్తా చూడండి ఒకసారి, రైట్? ఇఫ్ యూఆర్ అ స్టూడెంట్ హూ ఈస్ న్యూ టు దిస్ కాన్సెప్ట్, లెట్ మీ టీచ్ యూ దిస్ వెరీ ఈజీలీ, రైట్? ఇంగ్లీష్లో ఎప్పుడైనా కూడా 2 పాస్ట్ యాక్షన్స్ మన దగ్గర ఉంటే, ఆ 2 పాస్ట్ యాక్షన్స్లో 2 కంప్లీటెడ్ యాక్షన్స్ మన దగ్గర ఉంటే, 2 పాస్ట్ యాక్షన్స్లో ఏ యాక్షన్ అయితే ఫస్ట్ కంప్లీట్ అవుతుందో A1 అంటాం, సెకండ్ కంప్లీట్ అవుతుంది, దాన్ని A2 అంటాం. A1 ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ లోపల మనం బేసికలీ హ్యాడ్ ప్లస్ V3 యూసేజ్ చేస్తామండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుందన్నమాట. అండ్ A2 దగ్గర మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూసేజ్ చేస్తాం, అంటే V2 వచ్చేస్తుంది అనమాట, రైట్? యూసేజ్ గుర్తుపెట్టుకోండి, దీన్ని అంటాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ దీన్ని అంటాం మనం సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్, రైట్? సో అయితే ఇక్కడ చూసుకోండి, హీ హ్యాస్ బీన్ ఎక్స్క్యూజ్డ్ బై ద టీచర్ బై ద టైమ్ ఆఫ్ ఫార్మల్ కంప్లైంట్ ఫర్ బుల్లింగ్ వాస్ మేడ్. కంప్లైంట్ ఇచ్చేదానికంటే ముందే, బై ద టైమ్ ద కంప్లైంట్ వాస్ రిసీవ్డ్ ఆర్ మేడ్, హీ హ్యాస్ బీన్ ఎక్స్క్యూజ్డ్. ఆల్రెడీ టీచర్ ఎక్స్క్యూజ్ చేయడం జరిగింది, అంటే ఇది ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్. ఆ తర్వాత కంప్లైంట్ వచ్చింది అతని పైన, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. A1 లోపల ఏం కనిపించాలి? హ్యాడ్. బట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? హ్యాస్. సో అందుకని మనం ఇక్కడ హ్యాస్ రిమూవ్ చేసి ఇక్కడ ఏం రాస్తామంటే హ్యాడ్. మీకు ఒక ప్రాపర్ రూల్ నేర్పిస్తున్నా, షార్ట్ కట్ ఇంకోటి ఉంది, అది కూడా వద్దు ఇప్పుడు. ఒకేసారి వీడియోలు అన్ని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దిస్ ద ప్రాపర్ లాజిక్. సో వి సే హీ హ్యాడ్ బీన్ ఎక్స్క్యూజ్డ్ బై ద టీచర్. ఆల్రెడీ ఎక్స్క్యూజ్ చేయడం జరిగిపోయిందనే కామన్ సెన్స్ ఉన్నప్పుడు పెట్టేయచ్చు, అన్నా కదా, రైట్? సో హ్యాడ్ యూస్ చేయాలి. ప్రెజెంట్ టెన్స్ ఉన్నది కాబట్టి హ్యాస్ రాదు. CHSL వచ్చిన క్వశ్చన్ 2022. ఎనీవే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ఎనీవే వాస్ మేడ్, వాస్ ప్లస్ V3
ఇది సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ అండి. V2 లేదు కదా సార్, ప్యాసివ్ వాయిస్ అంటాం. బట్ ఫైన్, ఓకేనా, నో ప్రాబ్లం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నంత వరకు నాకు ఇబ్బంది లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హ్యాస్ ప్లేస్లో హ్యాడ్ రావాలి. ఇక్కడ హ్యాస్ షుడ్ బి రిప్లేస్డ్ బై హ్యాడ్ పాస్ పర్ఫెక్ట్ రూల్. అయితే ఆప్షన్ డీలో మిస్టేక్ ఉంది. డీని మీరు క్లిక్ చేస్తే ఒక మార్క్ పడిపోయింది. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇదంతా ప్రాపర్గా నోట్ మేకింగ్ చేసుకోండి, రైట్? నోట్ మేకింగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Let's move to our next question. Question number 15. Fatima and Sana has both taken vaccines. దిస్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే చాలా సింపుల్గా ఆన్సర్ చేసి పడేయచ్చు. ఎందుకు ఒకసారి చూడండి. ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ ఫాతిమా అండ్ సనా అండ్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ అ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ విల్ గో విత్ అ ప్లూరల్ వర్బ్. నో, ప్లూరల్ వర్బ్ రావాలి అంటే మనం ఏం యూస్ చేయాలి? చాలా సింపుల్ అనమాట. ఏముంది సార్ రావాల్సింది? హ్యాస్ రిమూవ్ చేయాలి అండ్ ఇక్కడ హ్యావ్ యూసేజ్ పెట్టేసేసేయాలి. అవునా కదా, రైట్? సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వి సే ఫాతిమా అండ్ సనా హ్యావ్ బోత్ టేకెన్. హ్యాస్ కరెక్ట్ కాదు, అవునా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్. వర్స్ రాదు, సింగులర్. హ్యావ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బిని క్లిక్ చేయండి, అయిపోతుంది. సార్ వర్ ఎందుకనము? ఇక్కడ ఉన్నది సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది అంటే అది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో హ్యాస్ హ్యావ్ వస్తుంది ప్లస్ V3 వస్తుంది, కానీ బీ ఫామ్ ప్లస్ V3 రాదు. ఇది ప్యాసివ్ వాయిస్ లో వస్తుంది. సో రైట్ నౌ వి నీడ్ యాక్టివ్ వాయిస్, అందుకే ఇది కరెక్ట్ అనమాట. ఈ టూ స్టేట్మెంట్స్ దేంట్లో ఉన్నాయని చెప్తున్నా? ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయి. ప్యాసివ్ వాయిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ నౌ. ఓకే, ఐ ఆమ్ మేకింగ్ ఎవ్రీథింగ్ క్లియర్. బేసిక్స్ ఆఫ్ గ్రామర్ గైస్, ఇవన్నీ మీకు రావాలి. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి. ఎనీవే ఇది ఎవరైనా పెట్టేస్తారు నాకు తెలిసి. ఇది CHSL 2022లో వచ్చిన క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16. వీడియో పాజ్ చేయండి, దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి క్విక్గా. వస్తుందా రావట్లేదు ఆన్సర్ చెక్ చేయండి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద రెడ్ కార్ ఇన్ ద పార్కింగ్ స్లాట్ ఈస్ యువర్. దిస్ ఇస్ సచ్ అన్ ఈజీ క్వశ్చన్. సి గైస్, ఒక కార్ ఉందనుకోండి, వి సే దిస్ ఈస్ యువర్ కార్. దిస్ ఈస్ హౌ వి కోడ్ ద సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఇలానే కదా మన ఇంగ్లీష్లో స్టేట్మెంట్ కోడ్ చేసేది. వి సే దిస్ ఈజ్ యువర్ కార్. అనదర్ వే ఆఫ్ కోటింగ్ ద సెంటెన్స్ ఇస్ వి సే దిస్ కార్ ఈస్ యోర్స్. యామ్ ఐ మేకింగ్ సెన్స్? ఒకసారి చూడండి ఒకసారి. దిస్ కార్ ఈస్ యోర్స్, ఇలా కూడా చెప్తాం. సి ఎక్కడ యువర్ యూజ్ చేయాలి అండ్ ఎక్కడ యువర్స్ యూజ్ చేయాలి, ఇది కనుక మీకు డౌట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. యువర్ అనే వర్డ్ని మనం అంటాం పొజెసివ్ అడ్జెక్టివ్ అని ఇంగ్లీష్లో. అండ్ ఈ క్వశ్చన్ ప్రొనౌన్స్ టాపిక్ నుంచే వస్తుంది. ఇంతకుముందు క్వశ్చన్ ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇది టెన్సెస్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్. టెన్సెస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మీద తెలిసింది. టాపిక్ నేమ్స్ కూడా చెప్తున్నా. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చిందాం. ప్రొనౌన్స్ అనే టాపిక్ నుంచి వస్తున్న క్వశ్చన్ అనమాట ఇది. అయితే పొజెసివ్ అడ్జెక్టివ్ ఎప్పుడు యూస్ చేయాలి, పొజెసివ్ ప్రొనౌన్ ఎప్పుడు యూస్ చేయాలి? దీన్ని అంటాం పొజెసివ్ అడ్జెక్టివ్ అని, అండ్ ఎస్తో రాసిన ఎక్స్ప్రెషన్ని అంటాం పొజెసివ్ ప్రొనౌన్ యూసేజ్ అని. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూసేజ్ ఆఫ్ దీస్ టూ? సో సింపుల్. వెన్ యూ సీ యువర్ in any sentence, your will be followed by a noun. Your car, your bike, your bus, your house, your mother, your father, your sister, your child, or your girlfriend, your boyfriend, something. అవునా? సో అయితే యువర్ అనే వర్డ్ తర్వాత పక్కా మనకి ఒక నౌన్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఒకవేళ కనపడలేదు అనుకోండి, అక్కడ మనం యువర్స్ రాస్తాం. ఇది చాలా సింపుల్ అనమాట. యువర్స్ విల్ నాట్ బి ఫాలోడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ నౌన్స్. యాక్చువల్లీ ఇది లేదు, ఉండదు అనమాట. అప్పుడు మనం ఎస్ పెట్టేస్తాం. ఇది చాలా సింపుల్. ఏముంది, ఇది బేసిక్ ఇంగ్లీష్. సో అందుకే కదా ఇక్కడ మీకు సెకండ్ సెంటెన్స్లో యువర్స్ తర్వాత నౌన్ ఏమి కనపడట్లేదు. కనిపిస్తుందా నౌన్ ఏమన్నా? నౌన్ ఆర్ ప్రొనౌన్? నో, ఇట్ కెన్ నాట్ బి సీన్ ఓవర్ హియర్. సార్ నో, అది మ్యాటర్ అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద రెడ్ కార్ ఇన్ ద పార్కింగ్ స్లాట్ ఈస్ యువర్. ఇక్కడ మీకు యువర్ అనే వర్డ్ తర్వాత ఏమన్నా నౌన్ కనిపిస్తుందా? లేదు. నౌన్ ఆర్ ప్రొనౌన్ కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనపడట్లేదు. అవునా? అందుకే మనం ఇక్కడ యువర్ అనము, వి సే యువర్స్. ఏమంటాం? ఎస్ షుడ్ బి యాడెడ్. అందుకే వేరే కలర్ రాద్దామండి, అవునా, కన్ఫ్యూజన్ లేకుండా, రైట్? సో మనం ఇక్కడ ఎస్ యాడ్ చేస్తాం, యువర్స్ అని చెప్పేసి అనేస్తాం. ఓకే, సో ఇక్కడ యువర్లో ఎస్ యాడ్ అవ్వాలి. సో విచ్ పార్ట్ కంటెన్స్ సార్? ఆప్షన్ డి. దాట్స్ ఇట్. ఓకే, సో ఇలా మనం ప్రొనౌన్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మై బాస్ కీప్స్ టెలింగ్ మీ ఆల్ ద టైమ్ దట్ మనీ డజంట్ గ్రోస్ ఆన్ ట్రీస్. ఈజీ పీజీ, టేక్ ఇట్ ఈజీ. ఇంగ్లీష్లో గైస్ ఆన్సర్ చెప్పండి. కమాన్. డజంట్ అనే ఎక్స్ప్రెషన్ డస్ నాట్ ఎప్పుడైనా రాస్తున్నామంటే ఇట్ విల్ బి ఫాలోడ్ బై అ ప్లూరల్ వర్బ్. యూ హ్యావ్ టు నో దిస్ మచ్. ఎందుకు సార్? ఎందుకంటే డస్లో ఆల్రెడీ మనం వర్బ్ సింగులారిటీ యూసేజ్ చూసినప్పుడు నెక్స్ట్ వచ్చే వర్బ్లో మళ్ళీ సింగులారిటీ ఎందుకు రాస్తాం? రాయకుండా మనం ఒక ప్లూరల్ ఫామ్ రాస్తాం, రైట్? షీ డస్ నాట్. గైస్ వుడ్ యూ సే షీ డస్ నాట్ స్మోక్ ఆర్ షీ డస్ నాట్ స్మోక్స్? మీరేమంటారు? విచ్ వన్ ఇస్ కరెక్ట్? షీ డస్ నాట్ స్మోక్ అండం కరెక్టా? షీ డస్ నాట్ స్మోక్స్ అండం కరెక్టా? వి సే షీ డస్ నాట్ స్మోక్. ఎస్ ఆర్ నో? ఎస్ యూసేజ్ రాదు, అవునా? ఎస్ లేకుండా వచ్చే ఫామ్ని అంటాం ప్లూరల్ ఫామ్ అండి, ప్లూరల్ ఫామ్. ఓకే, సింపుల్ అనమాట, రైట్? సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎస్ యూసేజ్ వస్తుంది ఇక్కడ, అవునా? ఆ ఎస్ని మనం రిమూవ్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. విసే డజంట్ గ్రోస్ అనం సార్, విసే డజంట్ గ్రో. ఎస్ రిమూవల్ జరగాలి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ఎస్ రిమూవల్ జరగాలి. ఇక్కడ ఎస్ రిమూవల్ జరగాలి. సో దిస్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్. ఆప్షన్ డి.
సిహెచ్ఎస్ఎల్ 2022 27th మే మార్నింగ్ షిఫ్ట్. ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామినేషన్లో దిగుతాయి. దట్స్ ఇట్. మీరు నోట్ మేకింగ్ అయితే చేస్తుండండి అండ్ బేసిక్ రూల్స్ ఇలా చదువుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే సరిపోతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు. విలేజ్లో కూర్చొని ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి ఎంటీఎస్ కొడదాం అనుకుంటున్నారో, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎయిమ్స్ పెట్టుకున్నారో, మీకు నేను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ ఇస్తాను. ఇంగ్లీష్లో మీరు ఫుల్ మార్క్స్కి ఏం చేయండి, ఫుల్ మార్క్స్లో ఫుల్ మార్క్స్ కొట్టడానికి ట్రై చేయండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా బేసిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చదవడం. ఇంగ్లీష్ మీకు మాట్లాడడం వచ్చా రాదా ఎవరు మిమ్మల్ని అడగరు. ఇంగ్లీష్లో ఉన్న బేసిక్ రూల్స్ మీరు నేర్చుకున్నారా లేదా, వాటిపైన పర్ఫెక్ట్గా కమాండ్ మెయింటైన్ చేశారా లేదా, పర్ఫెక్ట్గా థియరీ మొత్తం రివైజ్ చేసుకున్నారా లేదా, రూల్స్ అన్ని రీటైన్ చేస్తున్నారా లేదా, అండ్ వాటిని ఎగ్జామ్లో ప్రాపర్గా అప్లై చేయగలుగుతున్నారా లేదా, ఇది మ్యాటర్ అవుతుంది తప్ప మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అనేది మ్యాటర్ కాదు. మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని చూసేసి మిమ్మల్ని జడ్జ్ చేయడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జరగదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఓన్లీ నాలెడ్జ్కే మ్యాటర్ ఉంటుందండి, నాలెడ్జ్కే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అయినంత వరకు మీరు ఎంత కుదిరితే అంత గ్రామర్లో ఉన్న బేసిక్ రూల్స్ అని చదువుకుని ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అవ్వండి. 100% ఇంగ్లీష్లో వచ్చే మార్క్స్ మీవే అవుతాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు స్టడీ. బేసిక్ రూల్స్ అని చదువుకోండి. బేసిక్ రూల్స్ చదివారు అంటే మీరే కింగ్ అనమాట, ఇంకా వేరే ఎవరు పనికిరారు, మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ద బర్డ్స్ ఫ్లూ ఫాస్ట్లీ అబౌవ్ అస్ యాజ్ వి స్టూడ్ ఆన్ అవర్ టెర్రస్ మీద నిలబడితే బర్డ్స్ ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళాయని చెప్పేటప్పుడు యూ సెడ్ ద బర్డ్స్ ఫ్లూ ఫాస్ట్లీ, రైట్? You don't say the words flew fastly. In English language, the word fast cannot be used as fastly. ఇది మనం డైరెక్ట్గా డిస్కస్ చేసుకునే పాయింట్స్ మన కోర్సెస్లో. ఓకే, ఇంగ్లీష్లో ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు, ఓన్లీ ఫాస్ట్ ఉంటుంది. అండ్ ద వర్డ్ ఫాస్ట్ ఈస్ యూస్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో బి యూస్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్. ఎలాంటి చేంజ్ లేకుండా ఫాస్ట్ని మనం అడ్జెక్టివ్లా వాడచ్చు అండ్ సేమ్ ఫాస్ట్ని మనం యాడ్వర్బ్లా కూడా వాడుకోవచ్చు. We don't have to do anything else. Okay, quickly అనొచ్చు, slowly అనొచ్చు. We can say quick and quickly in adverb form. We can say slow and we can also say slowly in the adverb form. But we can't say fastly. There is no such expression called fastly in English. ఇది లేదు. సో అది మ్యాటర్ అనమాట. ఇక్కడ ly యాడ్ అవుతుందా మరి? కాదు. సో ఇక్కడ ఎల్వైని రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఎక్కడ మిస్టేక్ ఉంది మరి? ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ ఫాస్ట్లీ. ఆప్షన్ సి కంటైన్స్ ది ఎర్రర్, అంతే, ఎక్కువ మాటలు. ఓకే, సింపుల్. లెట్ us move to our next question. Guys, you have to make note of this. I'm blocking your view, right? Okay, question number 19 కి వచ్చేద్దాం. Last 2 questions of this video. Come on, answer the questions and end the session on a high. Ronaldo is a famous player of the football. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఆర్టికల్ ద రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఒకటి చూడండి, యూ కెన్ కోట్ ద సెంటెన్స్ లైక్ దిస్. మీరు అనొచ్చు Ronaldo, let me write it properly, no? Right. Ronaldo is a famous football player. డైరెక్ట్ గా నేర్చండి యాక్చువల్గా, బట్ ఇది ఇలా మనం చేయట్లేదు, ఉంచండి అలాగా. బట్ చెప్తున్నా, ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. వీ కెన్ కోట్ ద సెంటెన్స్ డైరెక్ట్లీ లైక్ దిస్ ఎట్ టైమ్స్, ఇలా చెప్పేసేయచ్చు. ఆర్ పాయింట్ ఏంటి అంటే, ఇంకొకలా చెప్పాలి అని అనుకుంటే కనుక ఎలాబొరేటివ్గా, అప్పుడు మనము విసే రొనాల్డో ఈస్, ఇక్కడ దాకా స్టేట్మెంట్స్ ఏమనుకోండి, ఇలా చెప్పొచ్చు. ఆర్ మనం ఇలా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు సార్? ఇంకా చాలా సింపుల్. రొనాల్డో ఈస్ అ ఫేమస్ ప్లేయర్ we say of football. Virat Kohli is a famous player of cricket. Ronaldo is a famous player of football. Okay, so this is the usage. I hope you are getting this. అవునా, మధ్యలో ఆర్టికల్ ద యూసేజ్ రాదండి. ఆర్టికల్ ద యూసేజ్ వస్తుందా అంటే ఇది రాదు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఆర్టికల్ ద రిమూవల్ జరగాలి. ఇది సిహెచ్ఎస్ఎల్ 2022లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా, మేక్ అ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూసుకోండి, సిహెచ్ఎస్ఎల్ 2020లో వచ్చిన క్వశ్చన్. సో డైరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఆర్టికల్ ద రిమూవల్, ఆప్షన్ సిలో మిస్టేక్ ఉందని మీరు చెప్తే సరిపోతుంది. దట్స్ ఇట్. దిస్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్. Let's move to our next question. Question number 20, in fact, the last question of this video. Come on. Elena is traveling since yesterday. Chala simple question andi. CHSL 2022 evening shift 27 May. Since plus point of time eppudaina vachindi anukondi. Whenever you see that since and point of time are getting used in any sentence, ఆ sentence లో మనం present perfect continuous usage చేస్తాం. What is the structure of present perfect continuous tense? We write subject followed by has or have. I know I'm blocking your view, but I'll step aside. Just wait. Subject plus has or have plus been plus before. Okay.
నెక్స్ట్ వీడియో నుంచి మనం ఈ క్వశ్చన్స్ని అటువైపు తీసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్, ఇట్ చూడండి ఒకసారి. కమాన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నౌ లిసన్ టు మీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ మీరు ఎలీనా ఈజ్ ట్రావెలింగ్ అన్నం కరెక్టా, లేకపోతే ఎలీనా హ్యాస్ బీన్ ట్రావెలింగ్ అన్నం కరెక్టా? మీరే చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఎందుకు ఇక్కడ ఏముంది? సిన్స్ తర్వాత ఏమొస్తుంది? పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం ఏంటి? ఎస్టర్డేనే పాయింట్ ఆఫ్ టైం అయిపోతుంది కాబట్టి, అవునా? సో నిన్నటి నుంచి ట్రావెల్ చేస్తుంది అని చెప్పాలంటే సిన్స్ ఎస్టర్డే అంటాం. సో ఎలీనా హ్యాస్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ ఎస్టర్డే. సో ఎక్కడ మిస్టేక్ ఉంది మరి? ఈస్ దగ్గర హ్యాస్ బీన్ రావాలి, పార్ట్ సి కంటెన్సర్. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. చాలా సింపుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఈస్ తీసేసేయండి, హ్యాస్ బీన్ పెట్టేసేయండి. సిన్స్ అండ్ ఫర్ యూసేజ్ చాలా చాలా పాపులర్ యూసేజ్ అనమాట ఇంగ్లీష్లో. దీనిపైన క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి. అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ లింక్ టు టెన్సెస్. కీవర్డ్స్ ప్లస్ టెన్స్ యూసేజ్ కదా అటు ఇటు పోయి. సో టెన్సెస్ టాపిక్ని థరోగా చదువుకోండి, ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇలా మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సో బేసిక్ రూల్స్ ఇలా చదువుకుంటాం. సో 11 to 20 క్వశ్చన్స్ ఈ వీడియోలో అయిపోయినాయి. వీడియో నచ్చితే ఇమీడియట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ అన్ని కామెంట్ చేయండి, వీడియో నచ్చితే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా అనిపించింది. అండ్ మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 30 వరకు. అలా 100 క్వశ్చన్స్ మనం 100 మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ పైన కవర్ చేయాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ 100 రూల్స్ నేను మీకు కవర్ చేసి ఇస్తాను. ఓకేనా? రైట్. సో పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని కంటిన్యూ చేయండి, ట్రై చేస్తాను. ఏపీ హైకోర్టు ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఆగస్టులో ఎగ్జామ్ ఉండబోతుంది. అండ్ మీ దగ్గర కట్ టైం ఉందండి కరెక్ట్గా. రైట్. సో మన దగ్గర మే ఆల్రెడీ అయిపోయింది, జూన్ జూలై ఆగస్టులో ఎగ్జామినేషన్. 2 to 3 months టైం ఉంది, ఎక్కువ టైం లేదు. 2 months టైమే అనుకోండి మీరు. ఆ 2 monthsలో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రో కావాలి అంటే కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ అనేది మనకి యాప్లో అవైలబుల్ ఉంది. ఒక్కసారి కనుక మీరు ఆ యాప్లో డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటి. అండ్ ఒకసారి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఒకసారి రివ్యూస్ చూడండి మన యాప్ కింద. స్టూడెంట్ యొక్క రెస్పాన్సెస్ చూస్తే మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటి. ఇమీడియట్గా మీరు కోర్సెస్లో జాయిన్ అయిపోయి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీక్ అయితే కనుక దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ కొట్టొచ్చు. సో ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ అసలు మిస్ అవ్వకండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో మీకు కోర్స్ కనిపిస్తుంది. 3 months అండ్ 6 monthsలో జాయిన్ అయిపోండి. ఓకేనా? రైట్. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక సైరన్ అలామ్ అనమాట. ఎస్ఎస్సి 2025 ప్రిపరేషన్ ఏ స్టూడెంట్స్ అని చేసేవాళ్ళు ఉంటే ఎలా అయితే లాస్ట్ నోటిఫికేషన్లో దగ్గరుండి మనం జాబ్స్ కొట్టించామో, ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన యూట్యూబ్ వీడియోస్ విని చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సీజీఎల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్న, ఎంటీఎస్ ఉన్న వాళ్ళ, సిపిఓ సెలక్షన్స్ వచ్చే మన యాప్లో చాలా మందికి. రైట్. సిపిఓ ఉన్న ఆర్ ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఉన్న తప్పకుండా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ కనిపిస్తుంది. సీజీఎల్ ఆస్పిరెంట్స్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ అందరూ కూడా 499 రూపీస్ పే చేస్తే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ 3 monthsకి మీకు అన్లాక్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ ఇన్ ద సెన్స్, ప్యాసేజెస్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజంబుల్ అన్ని కూడా, అండ్ ప్రాక్టీస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బండిల్ ఆఫ్ పేపర్స్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు త్వరగా వాటిని కనుక ఫాలో అయితే ఆల్మోస్ట్ వచ్చే క్వశ్చన్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అక్కడ రిపీట్ అయిపోతాయి. అవునా? లాజికల్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చాలా సింపుల్ లాంగ్వేజ్లో 300+ వీడియోస్ మీకు దొరుకుతాయి అనమాట. వొకాబులరీ పైన ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ 100+ వీడియోస్ ఉన్నాయి. మీరు తప్పకుండా చూడండి. ఓకేనా? బెస్ట్ క్వాలిటీ యాప్ అంది. సో ఎవరైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? నెంబర్ నేను రాయడం కూడా ట్రై చేసి చూడండి. 7780623633కి కాల్ చేసినా కూడా మా టీం మీకు అడ్మిషన్ రిలేటెడ్ హెల్ప్ చేస్తారు. క్వరీస్ ఉంటాయి. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. ఇది మన యాప్ నేమ్. ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేయొచ్చు. లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. ఓకే, రైట్. బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ మీరు కూడా మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అయిపోవచ్చు. 499 రూపీస్కి కంప్లీట్ కోర్స్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో మీకు ఒకటే మాట చెప్తాను నేను. ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ మీ లేజినెస్ వల్ల అండ్ మీ ల్యాక్ ఆఫ్ డెసిషన్ స్కిల్స్ వల్ల మీరు జాబ్ కోల్పోయే పెద్ద ప్రాబ్లం ఉంది, డేంజర్ ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లేదు కదా, కన్ఫర్మేషన్ లేదు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఆపుతున్నారు. వాళ్ళ పనిలో బిజీ అయిపోతున్నారు. సడన్గా నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామినేషన్ రాసే పొజిషన్లో నువ్వు ఉండాలి. తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్కి నేను సైరన్ అలా మోగిస్తున్నాను అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ మీరు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ రెడీగా ఉండండి. 3 to 6 months స్పాన్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు కవర్ చేసుకొని మంచి ప్రిపరేషన్ చేసుకునే పాసిబిలిటీ మీ దగ్గర ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా చదవాలి టెన్షన్ అవ్వడం కరెక్ట్ లాజిక్ కాదు. ముందే టైం ఉంది మీ దగ్గర. సో యూటిలైజ్ ద టైం, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్, బెనిఫిట్ పొందండి దాని నుంచి. టైం యూటిలైజ్ చేయండి. ఈ 3 to 4 months ఎవరైతే కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తారో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఒకవేళ డిలే అయితే వాళ్ళంత బెస్ట్ పొజిషన్ ఇంకొకళ్ళు ఉంటారు. లేజీగా కనుక యాటిట్యూడ్తో ఉండి ఇప్పుడు కాదు నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాం, స్ట్రాంగ్ న్యూసెస్ చూద్దాం అనుకుంటే కనుక మీరు చాలా మంది కంటే హండ్రెడ్స్ ఆఫ్ స్టెప్స్ వెనకబడిపోతారు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో లేజినెస్ అసలు మంచిది కాదు. డెసిషన్ ప్రాపర్గా తీసుకోండి. ఎవ్రీ డే నోటిఫికేషన్ వచ్చినట్టే చదవండి.
వస్తే ఒకలాగా, రాకపోతే ఒకలాగా ఉండే యాటిట్యూడ్ సెలక్షన్స్‌కి పనికిరాదు. అవునా? సో, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ₹399కి 3 మంత్స్ అండ్ ₹599కి 6 మంత్స్ మన యాప్‌లో అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ నాకు రాదు అనడం ఆపేసి, ఎలా నేర్చుకోవాలి అని ఆలోచించండి. చెప్పడానికి మేమున్నప్పుడు, నేర్చుకోవడానికి నువ్వు రెడీగా లేకపోతే ఎలా? అది నీ మిస్టేక్ అవుతది. ఇంగ్లీష్ ఏ టు జెడ్, జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తా. అది చాలా ఈజీగా వస్తది కూడా. నన్ను ఫాలో అయితే సరిపోతది. సో, మీరు కోర్సెస్‌లో ఎన్రోల్ అవ్వండి అండ్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క బెనిఫిట్ పొందండి. రైట్? ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇంగ్లీష్ రాదు అనడం ఆపేయండి. ఎలా నేర్చుకోవాలి ఆలోచించండి. ఓకేనా? డౌన్‌లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. రైట్? చాలా సెలక్షన్ మనకి లాస్ట్ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్‌లో కూడా రావడం జరిగింది. రైట్? సో, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌కి మిషన్ ఇంగ్లీష్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌కి బ్యాంక్ ఎస్సీ కోర్సెస్ మన యాప్‌లో ఉన్నాయి. కంప్లీట్‌గా మీరు జాయిన్ అవ్వచ్చు చూసుకొని. రైట్? థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బ్యూటిఫుల్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోండి. అండ్ మనస్ ఫ్యామిలీ గనక ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయితే అది మన ఛానల్‌కి చాలా స్ట్రెంగ్త్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానివల్ల నేను ఇంకా మంచి కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. రైట్? ఇంకా బాగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. రైట్? సో, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్‌లో ఉన్న బెస్ట్ కామెంట్‌ని పట్టుకొని నేను తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. ఏ టాపిక్ పైన కూడా. డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అవర్ వీడియోస్ విత్ మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గ్రూప్స్‌లో మన వీడియో పాస్ అయ్యేలాగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ బై. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.